ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు దిగాలేసేసి పడున్నాడు. అతన్ని నానా హింసలు పెడుతున్నట్టుంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని, అనవసరంగా కొని తెచ్చుకున్నామని. ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో ఉన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర కింద లేపేస్తాను, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకి 2 సిట్టింగులు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఓటమి తర్వాత. కొద్దిమంది అయితే ఇప్పటికీ వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మొన్న 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఎవరి చేతిలో ఓడిపోయాడు? మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద. అది కూడా మామూలుగా ఓడిపోలా, దాదాపు 54-55 వేల ఓట్లు తేడాతోటి ఓడిపోయాడు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉన్నారు అక్కడ రాజకీయాల్లో. దాంతో ప్రసన్న కుమార్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన నిన్న ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కోవూరు నియోజకవర్గం, అందులో మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడాడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద. ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లాంటి మాటలు మాట్లాడాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు ఆమెని. ఆమె భర్త చనిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారేమో పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి నచ్చి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బాధ ఏమిటో తెలియదు. ఆయన బాధ ఒకటే, పెళ్లి చేసుకున్న తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, ఆయన భార్య అయింది కాబట్టి ఆవిడికి తెలుగుదేశం పార్టీ తరఫున కోవూరు నుంచి పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసింది, గెలిచింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోయాడు. అదనమాట ఆయన కడుపు మంట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ దొరకనట్టు ఆమెను చేసుకున్నారు అని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, ఆయన కోరితే, అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి నేనే పెళ్లి చేసేవాడిని అని అన్నాడు. అతను ఓ పిచ్చోడు, ఎందుకు ఏమని పెళ్లి చేసుకున్నాడో తెలియదు. అతను అడుగుంటే జిల్లాలో ముక్కుపచ్చలారని ఏ అమ్మాయినైనా అతనికి ఇచ్చి పెళ్లి చేసేవాడిని. ఎంత అవమానకరమో చూడండి. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానకరం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవమానకరం, ఆ జిల్లాలో ఉన్న అమ్మాయిలకు కూడా అవమానకరం. ముక్కుపచ్చలారని ఏ అమ్మాయినైనా జిల్లాలో తీసుకొచ్చి పెళ్లి చేసేవాట ఆయన. దానికంటే చాలా సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే, ఈయన అన్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయట కాబట్టి ఇన్సిన్యువేషన్ అనమాట. ఆయన డబ్బు కోసం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆయన ప్రాణానికి హాని చేస్తుంది అని చెప్పి ఇన్సిన్యువేటింగ్గా మాట్లాడాడు. ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీ దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోయేటప్పుడైనా చనిపోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడైనా చనిపోవచ్చు. ఇప్పటికే నిన్ను చంపడానికి 2 సిట్టింగ్లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది అని కూడా అన్నాడు. 2 సిట్టింగ్లు ఎవరు వేశారు? నేరుగా చెప్పలేదు ఆయన. చెప్పకపోయినా నేను ఉద్దేశం ఏంటి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ రకమైన ప్లాన్ చేస్తున్నారు అని. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చంపటానికి ఈవిడ ప్రయత్నిస్తోంది, అందుకోసం 2 సిట్టింగ్లు వేశారు అని చెప్పి ఇన్సిన్యువేటింగ్గా మాట్లాడాడు. సో ఇంత అరాచకంగా మాట్లాడిన తర్వాత సహజంగా రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాండ్ అవ్వడం వీళ్ళు వైలెంట్గా అయ్యారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వాళ్ళ అనుచరులు, అంటే టీడీపీ వాళ్ళు బేసికల్లీ, వాళ్ళు వెళ్ళి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ఆ టైంలో అతను లేడు. రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్యలో కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడి కారు ధ్వంసం చేశారు. ఇంట్లోకి వెళ్ళి ఫర్నిచర్, కుర్చీలను విరగొట్టారు, కిటికీలు పగలగొట్టారు, బట్టలన్నీ బయటకు తీసుకొచ్చి తగలబెట్టారు. ఇవన్నీ జరిగినాయి. దీనిని ఎవరు ఎట్లా వేశారో చూడండి. ఈనాడులోనేమో మహిళా ఎమ్మెల్యేపై నల్లపరెడ్డి మురికి వ్యాఖ్యలు అని చెప్పి వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది వివరంగా ఇచ్చి కింద
ఆయన ఇంటి మీద దాడి చేశారు తర్వాత అని చెప్పి కారు ఫర్నిచర్ అనే ధ్వంసం అయినాయి అని ఫొటోస్ కూడా వేశారు. అదే సాక్షి వారు ఎట్లా వేశారు చూడండి. పచ్చమొక్కల విధ్వంసకాండ అని వేశారు. ఆ విధ్వంసకాండ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీశారు అని వేశారు. ఈయన ఇట్లా కామెంట్ చేశాడని కానీ, ఇటువంటి రిమార్క్స్ చేశాడని కానీ, ఇటువంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడు అని కానీ, ఇటువంటి పిచ్చి ఆరోపణలు చేశాడు ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని మీద కానీ ఎక్కడా రాయాల. అవేమీ రాయకుండా నెల్లూరు జిల్లాలో టీడీపీ మోకలు అరాచకం సృష్టించాయి, విమర్శలు జీర్ణించుకోలేకే దాడి చేశారట. ఎట్లా జీర్ణించుకుంటారు అటువంటి విమర్శల్ని? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ రకంగా వెళ్ళి దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఆబ్వియస్లీ వీళ్ళు ఆల్రెడీ ఎంపీ ఎమ్మెల్యే కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు చక్కగా పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి కేసు పెడతారు, అవసరమైతే అరెస్ట్ చేస్తారు. అధికారం చేతిలో ఉండి కూడా ఈ విధంగా ఈ పార్టీ వాళ్ళని పంపించి, వాళ్ళు పంపించారో లేదో మనకు తెలియదు కానీ కనీసం వాళ్ళు ఎవరైనా పార్టీ నుంచి వెళుతున్నారు దాడి చేయడానికంటే ఆపాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. అలా అడ్డుకోకపోవడం తప్పే. ఆ రకంగా వెళ్ళి ఇంటి మీద దాడి చేయటం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిందే. దానివల్ల రాజకీయంగా కూడా నష్టమే కానీ లాభం జరగదు. అదే టైంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంత అడ్డగులకి ఎట్లా మాట్లాడతాడు? మాట్లాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడొద్దని చెప్పడం మానేసి జగన్ గారు ఆరాధీశారట పచ్చమొక్కల విధ్వంసకాండ మీద. అది దురదృష్టకరం. ఆయన మాట్లాడిన మాటల మీద యాక్చువల్గా కేసు పెట్టవచ్చు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద హత్య చేయడానికి 2 సిట్టింగ్లు జరిగినాయి అన్నాడు కదా. ఆయనకు తెలిసిన వివరాలంటే పోలీసులు కనుక్కోవాలి కదా. సిట్టింగ్లు ఎక్కడ జరిగినాయి, ఎవరు ఈ సిట్టింగ్లు ఏర్పాటు చేశారు, దానికి ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటి, ఇవన్నీ క్వశ్చన్ చేయాలి కదా ఆయన్ని. కేసు పెట్టకుండా ఈ తొందరపాటు తనంతో ఈ విధంగా దాడి చేస్తారు. ఈ చిన్న దాడి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దీన్ని కూడా తమకి అనువుగా ఉపయోగించుకుంటారు, అనుకూలంగా ఉపయోగించుకుంటారు. ఆడవాళ్ళు ఉండగానే పాలిటిక్స్లో ఆ సెక్షువల్ కనోటేషన్ లేకుండా, ఒక కాన్స్పిరసీ థియరీ, ఒక కుట్రకోణం లేకుండా మాట్లాడరు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు.